హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శృతి వెన్నెల ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే కథ ధ్యేయం. రాసిన వారు వెండమూరి వీరేంద్రనాథ్ గారు. కథలోకి వెళదాం. బయట సన్నగా వర్షం పడుతుంది. ఎండ కూడా అలాగే ఉంది. ఎండ వెలుగులో వర్షం ధారలుగా పడుతూ ఉంటే చూడటానికి గమ్మత్తుగా ఉంది. జీవితంలాగే పొంతల లేని అనుభవాల కలయిక. షాప్లో నుంచి బయటకు వచ్చిన నిఖిత, అవినాష్లు మెట్ల మీద నిలబడి ఉన్నారు. వర్షం తుప్పర్లుగా పడుతూ ఉంటే ఒక అవ్యక్తానుభూతి పొందుతూ నిఖిత మేఘాల కేసు చూస్తుంది. అనుకోకుండా దూరంగా ఒక లోనా వచ్చి ఆగింది. లోనా స్టాండ్ వేస్తున్న ఆ అమ్మాయిని చూసిన నిఖిత అవినాష్ వైపు తిరిగి, ఆ అమ్మాయిని గుర్తుపట్టావా అని అడిగింది. అతడికి ఎక్కడో చూసినట్లు ఉంది కానీ పూర్తిగా స్ఫురణకు రావట్లేదు. నిఖిత ఈ లోపల దాత్రి అని గట్టిగా కేక వేసింది. ఇంకొక షాపు మెట్ల మీదకి చేరుకోబోతున్న దాత్రి ఆ పిలుపుకి వర్షంలో తడుస్తూ పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరకు వచ్చి, నిక్కీ నువ్వేనా అంది సంతోషంగా. అవును నేనే. అమ్మ వాళ్ళు బాగున్నారా? ఏం చేస్తున్నావు అంది. అంతా బాగానే ఉన్నారు. నేను ఇంకా డిగ్రీ ఫైనల్లోనే ఉన్నాను. నీ విషయం ఏంటి? మీ రాము ఏం చేస్తున్నాడు అని అడిగింది దాత్రి గబగబా. నిఖితకి నవ్వొచ్చింది. నీ తొందర ఏమాత్రం తగ్గలేదు సుమా అంటూ తన గురించి చెప్పింది. డిగ్రీ అవ్వగానే నాకు ఉద్యోగం వచ్చింది. ఐటీసీలో చేస్తున్నాను. రాము డిగ్రీ పూర్తి చేసి చార్టెడ్ అకౌంట్ని చేస్తున్నారు. ఇదిగో ఈ అబ్బాయిని గుర్తుపట్టావా? అవినాష్ ఇంజనీరింగు MBA అయ్యి ప్రస్తుతం ఆల్ ఇన్ వన్లో ఉన్నాడు అంది. దాత్రి ఒక్క క్షణం అవినాష్ వైపు తేరాపారా చూసింది. పాత స్మృతులు పుట్టల్లోంచి ఒక జ్ఞాపకాన్ని బయటికి తీసినట్లు ఆమె మొహం నెమ్మదిగా విచ్చుకుంది. ఓ పీపీ అని అరిచింది. పీపీ అంటే ఆ రోజుల్లో పుస్తకాల పురుగని వాళ్ళు పెట్టుకున్న ముద్దు పేరన్నమాట. దాత్రి మొహంలో ఆనందం స్పష్టంగా కనిపిస్తుంది. అవినాషు, ఎన్ని రోజులైంది నిన్ను చూసి అందే ఉద్వేగంగా. కొంచెం సేపు వాళ్ళు వర్షాన్ని చూస్తూ మాట్లాడుకున్నారు. ఈ లోపల నిఖిత అన్నట్లు, నీ పేరు ఏ రోజైనా పేపర్లో ఒక టెన్నిస్ ప్లేయర్గానో ఒక డాన్సర్గానో వస్తుందని అనుకుంటూ ఉంటాను అంది దాత్రితో. అప్పటి వరకు నవ్వుతూ మాట్లాడుతున్న దాత్రి ముఖంలో కొంచెం విషాద రేఖలు అస్పష్టంగా కనిపించింది. అంత గొప్ప పేరేం తెచ్చుకోలేదులే అంది. అలా కాలనీకి వెళదాం రారాదు? అందరూ నీ గురించి ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. నీకు వేరే పని లేకపోతే ఇప్పుడే వెళదాం అంది నిఖిత. దాత్రి కంఠంలో ఒక వ్యాస్కులేటింగ్ ఫీలింగ్. నాకంటూ ఎప్పుడూ ఏమీ పనులుండవు. అన్నీ నేను మా అమ్మ డాడీల కోసమే చేస్తాను. పద, ఈరోజు నా సంతోషం కోసం మొదటిసారి కొన్ని గంటల పాటు గడుపుతాను అంది ఫిలాసఫికల్గా. ఈ లోపల వర్షం తగ్గింది. నేను వెళతాను అని అవినాష్ అక్కడి నుంచి మరోవైపుకు వెళ్ళిపోయాడు. దాత్రి లోనా మీద వాళ్ళు నిఖిత ఉంటున్న కాలనీ చేరుకున్నారు. ఆ కాలనీ చేరుకోగానే దాత్రి మనసు నిండా అలలుగా జ్ఞాపకాలు పొరల్లో నుంచి గత అనుభవాలు గుర్తులు బయటికి రాసాగాయి. 12 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆమె ఆ కాలనీలో తిరిగింది. ఆ కాలనీ చాలా చిన్నది. 50 ఇళ్ళుంటాయి. అప్పుడు లేవు కానీ ఈ మధ్య కొన్ని ఇళ్లకు పై అంతస్తులు లేచాయి. పెద్దగా మార్పులు లేవు. కాలనీ మధ్యలో చిన్న పార్క్ ఉంది. అక్కడే ఆడుకునేవారు పిల్లలందరూ. దాత్రి చివరిసారిగా చూసినప్పుడు చిన్న చిన్న చిగుర్లు తొడుగుతున్న మొక్కలన్నీ ఇప్పుడు పెద్ద పెద్ద వృక్షాలైపోయాయి. వృక్షానికి అనుభవాలు ఉండవు. కాలం వాటిని శాసిస్తుంది. మనుషులను కాలంతో పాటు అనుభవాలు కూడా శాసిస్తాయి.
తల్లి కడుపులో పెరుగుతున్న శిశువు నుదుటి కన్నా స్వచ్ఛమన్నది ఈ ప్రపంచంలో మరేదీ లేదు. బ్రహ్మ కూడా అప్పటికీ ఆ నుదిటి మీద రాత వ్రాసి ఉండడు. పుట్టిన పాప నుదురులాగే పెరిగే పిల్లల మనసు కూడా స్వచ్ఛమైనదే. పిల్లల భవిష్యత్తును నుదిటి మీద బ్రహ్మ వ్రాస్తే మనసు మీద పెద్దలు గీసిన ప్రభావం మాత్రం జీవితాంతం పోదు. ఒకప్పుడు చిన్న మొక్కలు అన్నీ ఇప్పుడు జీవితంలో సంతృప్తికరంగా స్థిరపడ్డ వ్యక్తుల్లాగా తను అస్తిత్వాన్ని నిలబెట్టుకున్నట్టు టీవీగా నిలబడ్డాయి. కానీ అక్కడ పుట్టి పెరిగిన పిల్లలు ఈనాడు ఏ స్థితిలో ఉన్నారు, ఎలా చెదిరిపోయారు? ఆ చెట్లకే నోళ్ళుంటే ఎన్నెన్ని కథలు చెబుతాయో. 15 ఏళ్ల క్రితం లాల్ బహదూర్ స్టేడియం స్కూల్ పిల్లలతో నిండిపోయి ఉంది. పెవిలియన్లో ముఖ్యమంత్రి, విద్యామంత్రి కాకుండా ఎంతోమంది ప్రముఖులు కూర్చొని ఉన్నారు. అందరూ దృష్టి స్టేడియం మధ్య ఆట స్థానంలో నిలబడ్డ పిల్లల మీదే ఉంది. బారులు తీరి నిలబడ్డ పిల్లలు వెనక చివరగా ఒంటరిగా దీనంగా నిలబడి ఉన్నాడు అవినాష్. ధన్ 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 అంటూ డ్రమ్స్ లయబద్ధంగా మోగుతున్నాయి. ఆ లయకి అనుగుణంగా మొదట వరుసలో నిలబడ్డ 20 మంది కుర్రవాళ్ళు మార్చ్ చేసుకుంటూ వచ్చి ఒక వృత్తాకారంలో నిలబడ్డారు. వాళ్ళ చేతుల్లో కలయికతో ఒక మానవ వలయం ఏర్పడింది. ధన్ ధన్ మరో 5 మంది అబ్బాయిలు ముందుకొచ్చారు. మొదటి వరుసగా నిలబడ్డ మానవ వలయం మీద రెండవ వలయం ఏర్పాటు చేశారు. ఆ విధంగా పిరమిడ్కి బేస్ ఏర్పడింది. డ్రమ్స్ లయబద్ధంగా మ్రోగుతున్న కొద్దీ అంతస్తులుగా పిరమిడ్ ఆకారం ఏర్పడుతూ ఉంది. అవినాష్ టెన్షన్ మొదలైంది. లోపల ధైర్యం పెంచుకోవడానికి ప్రయత్నించాడు. తన వంతు వచ్చింది. స్కూల్ పేరున్న బ్యానర్ చేతిలో పట్టుకొని అడుగు ముందుకేశాడు. తన బాధ్యత గురుతరమైందని అతనికి తెలుసు. ఒక చేతిలో బ్యానర్తో తను పైదాకా ఎక్కాలి. అది ఒక కొత్త పద్ధతిలో వినూత్నంగా ఎక్కాలి. దానికోసం దాదాపు 1 నెల రోజుల నుంచి ట్రైనింగ్ ఇచ్చారు టీచర్స్. తన టీంకి ఫస్ట్ ప్రైజ్ రావటం తన చేతుల్లోనే ఉంది. 2 అబ్బాయిలు కలిసి పట్టుకొని చేతుల మీదుగా అవినాష్ మొదటి అంతస్తు ఎక్కాడు. 2 భుజాల మీదుగా చెరొక్కాలు వేసి ఆ పై స్టెప్ ఎక్కాడు. ఇంకొక 2 అంతస్తులు మాత్రమే ఉంది. జనం గోలగోలగా హర్షధ్వానాలు చేస్తున్నారు. చివరి లైన్ పిరమిడ్ పైభాగానికి చేరటమే కష్టం. దానికోసం చాలా ప్రాక్టీస్ చేయించాడు. అక్కడ గుండెల్లో భయం. ఏమాత్రం కొద్దిగా కాలు జారినా మొత్తం పిరమిడ్ కుప్ప కూలిపోవటం ఖాయం. ధన్ ధన్ మని ఊపిరి బిగపట్టి గాలిలోకి లేచాడు. అక్కడ సమ్మర్ సాల్ట్ చేయాలి. 1-2 పల్టీలు కొట్టి పిరమిడ్ చేతిలో కలిపిన పిల్లలు అరచేతుల మీద బ్యాలెన్స్డ్గా నిలబడ్డాడు. అంత రెప్పపాటులో జరిగిపోయింది. స్టేడియంలో చప్పట్లు మొదలయ్యాయి. అవినాష్ పెదాల మీద చిన్న విజయదరహాసం కదిలాడింది. నెమ్మదిగా 2 చేతులు విప్పాడు. స్కూల్ బ్యానర్ గాలిలో జెండాలా ఎగరేసాగింది. స్టేడియం చప్పట్లతో దద్దరిల్లసాగింది. వాళ్ళ స్కూల్ పిల్లలే కాదు, అతని విన్యాసానికి టీచర్లు, మిగతా జనం కూడా రెట్టింపు ఉత్సాహంతో చప్పట్లు కొడుతున్నారు. విద్యామంత్రి కూడా కరతళ ధ్వనం చేయటం అవినాష్ చూశాడు. అతని మొహంలో అనిర్వచమైన తృప్తి. నెమ్మదిగా తల తిప్పి దూరంగా చూశాడు. వెనక వరుసలో ఉన్న మమ్మీ డాడీ లేచి నిలబడి చేతులు ఊపుతున్నారు. వాళ్ళ కళ్ళల్లో సంతోషం, గర్వంతో కూడిన కన్నీళ్ళు. ఎంత ప్రాక్టీస్ చేశాడు దానికోసం, ఎన్ని కలలు కన్నాడు ఈ క్షణం కోసం. ఏమిటా పగటి నిద్ర అవినాష్? ఎన్నిసార్లు చెప్పాను అలా పగటిపూట పుస్తకం పట్టుకొని అలా నిద్రపోవద్దని. వాళ్ళ అమ్మ అరుపులకి కళ్ళ చెదిరిపోయింది. చేతిలో పుస్తకం ఎప్పుడు కింద పడిపోయిందో నేల మీద పడి ఉంది.
ఒక్కసారి చదవటం అయిపోయింది మమ్మీ, అన్నీ వచ్చేసాయి అంటూ అభ్యర్థనగా ఒకసారి స్కూల్కి వెళ్తాను, రేపు సెలవేగా, రేపంతా చదువుకుంటాను ప్లీజ్ మమ్మీ అంటూ బ్రతిమాలాడు. వీల్లేదు డాడీ గట్టిగా చెప్పి వెళ్ళారు. స్కూల్కి వెళ్ళే రోజంతా వేస్ట్ చేయవద్దని. ఆ కంప్లైంట్ తాగేసి మళ్ళీ ఒకసారి చదువు అంది పార్వతి. మమ్మీ ప్లీజ్, పిరమిడ్ కాంపిటీషన్లో మాకు ప్రైజ్ రావాలంటే నేను వెళ్ళాలి మమ్మీ ప్లీజ్ అన్నాడు. అదిగో ఆ కాంపిటీషన్లే వద్దన్నాను, డాడీకి చెప్పకుండా అసలు దాంట్లో ఎందుకు చేరావు? ఆ విషయం తెలియగానే ఎంత మండిపడ్డారో తెలుసా? ఇంకోసారి ఆ టాపిక్ ఎత్తకు, చదువుకో, నాకు సాయంత్రం చాలా పని ఉంది, శుభ్రంగా చదువుకో, మళ్ళీ ఆ టేప్ రికార్డు పెట్టకు అని ఆజ్ఞాపించింది. తల్లి బయటికి వెళ్ళగానే కోపంతో పుస్తకం విసిరికొట్టాడు అవినాష్. కంప్లైంట్ తీసుకెళ్ళి వాష్ బేసిన్లో పోసి పంపు తిప్పాడు నీళ్లతో పాటే. అది షింకులోకి వెళ్తుండగా చూస్తూ కసిగా నవ్వుకున్నాడు. తన పెద్దల మీద కోపం చూపించడానికి అంతకంటే మార్గం కనిపించలేదు అవినాష్కి. పార్వతి వంటింట్లో సతమతమైపోతూ ఉంది. చేయవలసిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నా ఏదో ఆరాటం. ఆ కాలనీలో ఉన్న 15 ఇళ్లల్లో 10 రోజులకోసారి ఏదో ఒక ఇంట్లో పెద్ద ఆర్భాటం కనిపిస్తుంది. నెలకు 5-6 వందలు వేసుకొని చీటీ వేయటం. ఆ నెలలో చీటీ తగిలిన వారు తమ ఇంట్లో కాలనీలోని మిగతా వాళ్ళందరికీ టీ పార్టీ ఇవ్వటం ఒక ప్యాషన్. ఆ సమయంలో తమ ఆధిపత్యం చూపించాలనుకునే పార్వతి లాంటి వాళ్ళకి మరింత ఆడవుడి. మళ్ళీ ఇందులో చిన్న పాలిటిక్స్ కూడా ఉంటాయి. పలానా విజయ్ గారితో కలిసి మేమిద్దరం షాపింగ్కి వెళ్ళి అక్కడి నుంచి సినిమాకి వెళ్ళాం అని ఒక గృహిణి మరో గృహిణితో చెప్పుకోవటంలో, నిన్ను తీసుకెళ్ళలేదా చూసావా, షాపింగ్కి వెళ్ళటానికి నన్ను సెలెక్ట్ చేసుకుంది అన్న గర్వం కనపడుతూ ఉంటుంది. ఈవిడని నౌకరలా ఆవిడ తీసుకెళ్ళింది అని ఆ రెండో ఆవిడ సంతృప్తి పడుతుంది. అలాగే ఒక కారణ విడికి మరో ఆవిడికి దగ్గరై కలిసి తిరగటం ప్రారంభిస్తే ఆ అవకాశం లేని వాళ్ళందరూ కలిసి గట్టిగా ఒకటై ఈ విషయాన్ని పెద్ద చర్చాంశనీయంగా మార్చుకుంటారు. ఇదంతా ఆ కాలనీలో సహజమైన విషయమే. ఆ కాలనీలో ఉన్న దంపతుల పేర్లు కూడా గమ్మత్తుగా ఉంటాయి. దశరథ్ భార్య కౌశల్య, అలాగే విశ్వేశ్వర్ అన్నపూర్ణ, భర్త శంకర్ పార్వతి, దంపతులు కృష్ణమూర్తి రుక్మిణి, ఒక జంట. వాళ్ళ ఇంట్లో కిట్టి పార్టీ పార్వతి ఇస్తుంది అందే కౌశల్య. చాలాసార్లు అడిగిందామనుకున్నా, నువ్వెందుకు వాళ్ళల్లో కలవు అంది. బాగుంది, వాళ్ళతో కలవను అని ఎవరంటున్నారు? ప్రస్తుతం నెలకు 500 చీటీ కట్టి స్తోమత మనకి లేదు. ఈ రకం పార్టీలు నాకంత ఇష్టం ఉండవు కూడా అంది. దశరథ్ భార్య వైపు సాలోచనగా చూశాడు. అంటే అది మంచి పద్ధతి కాదంటావా? నెలకోసారైనా కాలనీలో వాళ్ళందరూ కలవటం, మంచి చెడు మాట్లాడుకోవటం, స్నేహాన్ని పెంచుకోవటం తప్పు కాదు కదా అన్నాడు. పద్ధతి మంచిది కాదని నేను అనను, కానీ అక్కడ కలిసే వాళ్ళంతా నిజంగా సహృద్భావ వాతావరణంలోనే కలుస్తున్నారంటారా? కలిసినప్పుడు బాగానే మాట్లాడుకోవటం, బయటకు వచ్చి తర్వాత అవతల వాళ్ళని లోటుపాట్లు గురించి చాటింపు వేయటం మీరు చూస్తూనే ఉన్నారుగా. అంతవరకు ఎందుకు? పెద్దవాళ్ళ సంగతి వదిలేయండి. ఒకే కాలనీలో ఉంటున్నాం కదా, మన పిల్లల మధ్య స్నేహం ఎలా పెంపొందుతూ ఉందో ఎప్పుడైనా గమనించారా? మా ఇంట్లో టీవీ ఉంది, మీకు లేదు, మాకు కారు ఉంది, మీకు లేదు అన్న కంపారిజన్ ఎక్కువైపోతుంది అంది కౌశల్య. అందరు భర్తల్లాగా దశరథ్ చాలే నీ ఉపన్యాసం అని అనలేదు, ఆలోచించాడు. నిజమే కౌశల్య, నేను ఈ యాంగిల్లో ఆలోచించలేదు అన్నాడు. ఇంతలో రాము లోపలికి వచ్చాడు. తర్వాత తయారవ్వు బాబు, ప్రోగ్రామ్కి టైం అవుతుంది అంది తల్లి. ఎక్కడికి అని అడిగాడు. ఈరోజు రవీంద్ర భారతిలో చెల్లి డ్యాన్స్ ప్రోగ్రాం ఉందని చెప్పాను, మర్చిపోయావా అంది. అబ్బా బోర్ మమ్మీ, మీరు వెళ్ళండి నేను రాను అన్నాడు రాము.
కౌసల్య అతని తలపై చేయి వేసి ఆప్యాయంగా నిమురుతూ, అలా అంటే ఎలా నాన్న? మొన్న మీరు క్రికెట్ ఆడుతూ ఉంటే అర్థం కాకపోయినా నేను చెల్లి ఎండలో కూర్చోలేదు. అప్పుడే నీకెంతో సంతోషం కలిగింది. ఇప్పుడు చెల్లి డ్యాన్స్ ప్రోగ్రాం చూస్తే తనకి తృప్తిగా ఉంటుంది అంది కౌసల్య. రాము కొద్దిగా కన్విన్స్ అయినట్లు కనపడ్డాడు. ప్రోగ్రాం ఎన్నింటికి? ఇంకొంచెం సేపు ఆడుకొని వచ్చేస్తానులే అన్నాడు. అది కాదు రాము, మనం త్వరగా వెళ్ళాలి. మనం వచ్చామని ముందు వరుసలో కూర్చున్నామని తెలిస్తే నిఖితకు ఉత్సాహంగా ఉంటుంది. లేకపోతే మనం వచ్చామో లేదో చూస్తామో లేదో అన్న ఆరాటంతో డ్యాన్స్ సరిగ్గా చేయకపోవచ్చు. ఇంకోసారి నువ్వే ఆలోచించు. క్రికెట్ గ్రౌండ్లో ఉన్నప్పుడు బాల్ని కొట్టిన ప్రతిసారి నువ్వు మా వైపు చూడలేదు అంది. దశరథ్ భార్య వైపు సంబరంగా చూశాడు. అతడికి కౌసల్య ఒక గొప్ప వ్యక్తిగా వినూత్న కోణంలో కనపడుతూ ఉంటుంది. పిల్లల మీద అధికారంతో కాకుండా ప్రేమతో నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తుంది ఆమె. అంతేకాదు, వంట పని, మిగతా పని తాలూకా టెన్షన్ తన మొహంలో ఎప్పుడూ కనపడనివ్వలేదు. పిల్లల మీద దాన్ని పడనివ్వలేదు. ఆమెను చూసి దశరథ్ కూడా చాలా నేర్చుకున్నాడు. చాలామంది మగవాళ్ళకి లేని సుగుణం అతడికి పెళ్ళైన తర్వాత అలవాటు పడింది. పని పట్ల ఉన్న సిన్సియారిటీ కొంతమంది మగవాళ్ళకి కుటుంబం పట్ల ఉండదు. అదంతా ఇంట్లో ఆడవాళ్ళ బాధ్యత అనుకుంటారు. ముఖ్యంగా పిల్లలు సైకాలజీని అర్థం చేసుకుని ప్రవర్తించే తల్లిదండ్రులు అరుదు. అటువంటి వాళ్ళల్లో దశరథ్ ఒకడు. కౌసల్య ఇంత గొప్ప వ్యక్తిత్వాన్ని పెంచుకోవడానికి వాళ్ళ ఇంటి వాతావరణమేనని అతని నమ్మకం. ధ్యేయం తర్వాత భాగం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియోలో నేను ఎక్కడైనా తప్పులు చూస్తే మనస్ఫూర్తిగా క్షమించగలరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.